15%. ఓకే 15. ఫేస్ వాల్యూ ఇంత ముందుగా చెప్పిన దీని మీనింగ్ కూడా 8. 8. శభాష్. ఇప్పుడు చెప్పండి ఇక ఆన్సర్. ఫాస్ట్ గా చెప్పాలి. 13.333. ఉంటే కొంచెం క్లాస్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది అందరికి అర్థమవుతుంది. ఇదమ్మా స్క్రీన్ షాట్ తీసుకుంటారా? నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దామా? ఏంది చెప్పండి, రాసుకున్నారా? మూవ్ అవుదాం. Yes, sir. ఓకే అమ్మా. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. మీరు ఈ ఎక్స్పీరియన్స్ తో దాన్ని కూడా చూడండి ఒకసారి. నేను ముందే చెప్పినాను. ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రాబ్లం వస్తుందా మీకు? Yes, sir. క్వశ్చన్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. బట్టి పట్టండి, ఏమైనా చేయండి. అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ కనిపిస్తే ఫస్ట్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాఫిట్స్ ఇవన్నీ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, అది సెకండ్ మెథడ్ అనుకోండి. మరి థర్డ్ మెథడ్ ఎట్లా సార్ అంటే, ఫస్ట్ మెథడ్ కూడా చేసి సెకండ్ మెథడ్ కూడా చేసి ఆ రెండింటి ఆన్సర్ బై 2 చేస్తే థర్డ్ మెథడ్. ఓకేనమ్మా? వినని వాళ్ళు, వినే వాళ్ళు అందరూ క్లారిటీగా పెంచుకోండి. ఈ 15th ప్రాబ్లం చూడంగానే చెప్పండి ఏ మెథడ్. Earning capital method. Earning capacity method. కెపాసిటీనే, ఎందుకంటే అసెట్స్ లయబిలిటీస్ లేవాడ. ఓకే, యా ఐఎమ్ రీడింగ్ దిస్. Shall I read? Okay, sir. Yeah. R. Divakar holds R. Divakar holds 5,000 equity shares in Hindustan Limited. How many shares are there? 5,000. What are the shares? Share names. Is it Equity equity or shares. preference? Equity shares. Equity. Mind it. Okay, now how many shares are there? 5,000 equity shares are there. And paid up capital of which is 30,000. Paid up capital 30,000 is there. Got it? Equity shares of rupees 1 each. It is ascertained that the normal annual net profit of the company is 5,000 net profit. Then B, the normal rate of return means normal return for the type of business carried out by the company is 8%. That is NRR, normal rate of return. Shri Divakar required you to value his shareholdings based upon the above figures అన్నాడు. రఫ్ గా చూడండి అమ్మా, నేను ఏం చెప్తాను క్లియర్ గా. ఫాస్ట్ గా నాతో పాటు లర్న్ చేయండి. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి మనం? ఫార్ములా చెప్పండి. Average profit minus reserved on average profit. Very good. Reserve on average profit. Average profit. ఈ రెండిట్లలో ఏది ఉందమ్మా మనకు చెప్పండి. యావరేజ్ ప్రాఫిట్ ఉందా చూడండి. ఉంది సార్. ఎంత చెప్పమ్మా? 5,000. వెరీ గుడ్. 5,000 ఉందమ్మా. 50 కాదు, 5,000 ఓన్లీ. ఇది ఓన్లీ 5,000 మాత్రమే. ఒక జీరో ఎక్స్ట్రా పడ్డదా? 5,000 మైనస్ రిజర్వ్ ఆన్ యావరేజ్ ప్రాఫిట్. వీడు ఇవ్వలేదమ్మా, నిల్లేది. నేను క్వశ్చన్ చదివినా కాబట్టి చెప్తున్నాను. సో 5,000 ఏంటిదమ్మా ఇది? యావరేజ్ ప్రాఫిట్.
ఓకేనా? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ కావాలి మనకు, దాని గురించి యావరేజ్ ప్రాఫిట్ లో నుంచి మైనస్ రిజర్వ్ తీసేసినాం. ఎస్ సార్ 5000 ఓన్లీ. మైనస్ రిజర్వ్ అయితే రిజర్వ్ అనేది నిల్ ఉంది. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఉంది మనకు? 5000. దట్ యావరేజ్ ప్రాఫిట్ సెల్ఫ్ మేకింగ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. 5000. ఎస్ సార్. దెన్ నౌ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 లో ఏం కావాలి నీకు? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ఎక్స్పెక్టెడ్ క్యాపిటల్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇట్లా ఫాస్ట్ గా మీరు మంచిగా కోఆపరేషన్ ఇచ్చినట్టు ఉంటది. చెప్పాలమ్మా ఫార్ములా. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బై ఈక్విటీ క్యాపిటల్ 100. సార్ బోర్డ్ షేర్ అవ్వట్లేదు. షేర్ అవ్వట్లేదు సార్. షేర్ అవ్వట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నా. చెప్పినా సార్ మీరు వినట్లేదు. ఓకే ఓకే అమ్మా. అప్పుడప్పుడు అందుకనే ఊకే అడుగుతుంటాను మీకు షేర్ అవుతుందా అని. ఓకే అమ్మా, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. మీరు ఇబ్బంది పడొద్దు, అంటే ఏం లేకపోయినా అది అడగాలి, ఎందుకంటే నాకెలా తెలుస్తుంది. ఓకేనమ్మా, ఇది ఓకేనా? ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే యావరేజ్ ప్రాఫిట్ మైనస్ రిజర్వ్. యావరేజ్ ప్రాఫిట్ 5000, రిజర్వ్ నిల్. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత ఉంది? 5000. మీరు రాసుకోండి అమ్మా, నేను ఆగుతా కావాల్సి ఉంటే. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బై ఈక్విటీ క్యాపిటల్ ఇంటూ 100. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ 5000. ఈక్విటీ క్యాపిటల్ సమ్వాట్ 30,000 ఇచ్చిండు చూడండి. దెన్ ఇంటూ 100. చెప్పమ్మా ఎంత? 16.666. స్టెప్ 3 చెప్పండి. స్టెప్ 3 వాల్యూ ఆఫ్ షేర్. Expected rate of return by normal rate of return into face value of share. Expected rate of return 16.666 by rate of return ఇచ్చి ఉంటాడు వాడు చూడు. 8%. ఫేస్ వాల్యూ ఎంత? 1 రూపీ ఇచ్చాడు చూడమ్మా. ఎస్ సార్. $2.0825. స్క్రీన్ షాట్ సార్. కానీ రాసుకున్నాం. ఓకే సార్.
క్వశ్చన్ నెంబర్ 16 చూస్తున్నా Yes, sir. షేర్ అవుతుందా మీకు? Yes, sir. Yes, sir. From the following information, calculate the value of equity share. Value, that means paid up share capital of a company consisted of 1000 shares, 15% preference shares of 100 rupees each. ఇంతవరకు ప్రిఫరెన్స్ అమ్మా. దీని క్యాపిటల్ ఎంతో Yes, sir. చెప్పండి. క్యాపిటల్ ఎంతో చెప్పండి నాకు. ప్రిఫరెన్స్ షేర్స్ క్యాపిటల్ ఎంతో చెప్పండి. సార్ ఎలా తెలుస్తుంది సార్ అంటారా? 1000. 1000 ఏందమ్మా? మీరు ఇంకా నేర్చుకోకపోతే ఎలా చెప్పు. 1000 అనేది షేర్స్ అమ్మా. Yes, sir. క్యాపిటల్ అడుగుతున్నా. 1000 into 100. ఎంత? 1 lakh. 1 lakh. దానిపైన డివిడెండ్ ఎంత ఉంది? డివిడెండ్ 15% ఉంది. కనిపిస్తుందా? Yes, sir. ఇది పక్కన పెట్టిగా. దిస్ ఇస్ ఫర్ ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ అని ఉంది చూడమ్మా, 20,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అన్నాడు. ఈక్విటీ క్యాపిటల్ ఎంత? Yes. ఈక్విటీ క్యాపిటల్ మీకు అర్థం కావట్లేదమ్మా? అనేది 2 lakhs. lakhs అంతే. ఎన్ని షేర్స్ ఉన్నాయి ఈక్విటీ షేర్స్? 2 lakhs. షేర్స్ మళ్ళీ మిస్టేక్ చేస్తారు. 20,000 ఉన్నాయి సార్. 20,000 ఉన్నాయి సార్. ఫేస్ వాల్యూ ఎంత? 10. అది ఈక్విటీ క్యాపిటల్ ఎంత? 2 lakhs. మళ్ళీ చెప్తున్నాను, ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ప్రిఫరెన్స్ షేర్స్ 1000. ఈ క్లారిటీ ఉండాలి. ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఎంత ఉంది? 1 lakh. ఇలా. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పొజిషన్, సెకండ్ పాయింట్, average annual profits of the company after providing for depreciation and taxation amounted to rupees 75,000. ట్యాక్సులు డిప్రిషియేషన్ అన్ని మైనస్ చేసిన తర్వాత 75,000 ఉందంట. ఏంటిది అది? Annual profit. Net profit. యావరేజ్ ప్రాఫిట్ అని కూడా అనొచ్చు. Okay. ఓకేనమ్మా, యావరేజ్ ప్రాఫిట్. అయితే ఇక్కడ కింద కంటిన్యూషన్ చూడండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ నెసెసరీ టు ట్రాన్స్ఫర్ 10,000 టు జనరల్ రిజర్వ్. ఏమన్నాడు ఇది? ఏమన్నాడమ్మా? జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఎందులో నుంచి? యాన్యువల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ లో నుంచి 10,000 మైనస్ చేయమన్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. నార్మల్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ ఎంత పర్సెంట్ ఉంది బై ఇన్వెస్టర్స్ ఆన్ ఈక్విటీ షేర్స్ 10%. ఫ్రమ్ ద టైప్ ఆఫ్ బిజినెస్ 10%. ఏంటిది నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా, మనం స్టార్ట్ చేద్దాం ఇక. ప్రాబ్లం రెడీ, గెట్ రెడీ. ఇందులో అది మ్యూట్ చేయమ్మా.
Expected rate of return. Rate of return. దీంట్లో కూడా Expected profit. డివిడెండ్ ఉంది, మర్చిపోయినట్టుంది మనం. Yes, sir. 15%. పర్లేదు, ఇక్కడ మైనస్ చేద్దాం. చూడండి, మైనస్ డివిడెండ్. ఇది ఎక్స్టెన్షన్ రాసుకున్నాము. డివిడెండ్ వచ్చేసి నీకు అర్థం కావడానికి ప్రిఫరెన్స్ డివిడెండ్ అని రాసుకోండి, ఇంకా బెటర్. ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఎంతమ్మా మనకు? 1 lakh. 1 lakh. lakh పైన ఎంత పర్సెంట్? 15. $15,000. 65 minus 15. 50,000. 10 minus 15,000. ఎలానైనా చేయొచ్చమ్మా, ఇలానే చేయాలని. 65 minus 15. 65 minus 15,000. 50,000 total. ఫార్ములా Equity shares. Equity capital into 100. equity capital ఎంత? Equity capital 50,000. ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. ఈక్విటీ 2 lakhs. క్యాపిటల్ 2 lakhs. ఇంటూ 100. 100. చెప్పండి. 25. Value of share.